నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. కోవిడ్ కోరల్లో చిక్కుకున్న 2019వ సంవత్సరంలో ఉన్న కోవిడ్ మరలా ఇప్పుడు విజృంభించబోతుందా? దేశం లాక్డౌన్కి సిద్ధమవుతుందా? కోవిడ్ మరణాలు అధికంగా సంభవించబోతున్నాయా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు అందరి మదిలో. నిజంగా మరి ఇప్పుడు వస్తున్నటువంటి కోవిడ్ వేరియంట్ అనేది చాలా ప్రమాదకరమైనదా అన్న ఆలోచన అందరిలోనూ ఉంది. మరి దగ్గు జలుబు వచ్చినా ఇది కోవిడ్ లక్షణమేమో అన్నది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. JN1 వేరియంట్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది అన్న విషయం వాస్తవమే. మరి దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు కామినేని జెమ్ కేర్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ మరియు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు. మరి వారిని మన స్టూడియోకి స్వాగతిస్తూ ఈ JN1 వేరియంట్ గురించి మరి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ చంద్రశేఖర్ గారు. సార్, మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నది JN1 వేరియంట్ గురించి. అంటే మరలా కోవిడ్ వచ్చేస్తుంది, లాక్డౌన్ వచ్చేస్తుంది అని ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది వాస్తవం అంటారా? అసలు JN1 వేరియంట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు? వన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం సంజయ్ గారు. సో ఈ COVID-19 మనం అందరం చూసాం. 2019లో స్టార్ట్ అయింది. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియంట్స్ ఫ్రమ్ 2019. మనకి phase 1, phase 2, phase 3 అట్లా 3 times మనకి అటాక్ అయింది. సో మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ నౌ దిస్ ఇయర్ వీఆర్ సీయింగ్ సమ్ ఇంక్రీజ్ ఇన్ కోవిడ్ నెంబర్ కేసెస్ యాక్చువల్లీ. సో ఇది ఒక వైరస్ యాక్చువల్గా. సో ఈ కరోనా వైరస్లో ఏంటంటే మనకి మ్యుటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. దానివల్ల మనకి దాంట్లో నుంచి కొత్త వేరియంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో బట్ ఈ ఇయర్ వచ్చిన వేరియంట్ ఏంటి అంటే JN1. WHO ఏం డిక్లేర్ చేసిందంటే ఇట్ ఈస్ ఏ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ వేరియంట్. సో వేరియంట్ ఆఫ్ స్పెషల్ కన్సర్న్ అండ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అని పెట్టారనమాట. దాన్ని ఎందుకు పెట్టారు అంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కానీ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వైరల్ డిసీజ్. మామూలుగా మనకి ప్రతి ఇయర్ ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎలా అయితే వచ్చేదో అలానే ఇప్పుడు కోవిడ్ వైరస్ రావడం స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే మనము 3 phases వేసిన లాట్ ఆఫ్ డ్యామేజ్ హ్యాపెన్ అనమాట. సో అందుకోసం అనేది COVID-19 అంటే ఇప్పుడు చాలామంది భయం ఎక్కువైతే వస్తుంది అనమాట. బట్ ఏంటంటే యాజ్ ద ఫేస్ గోస్ ఆన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద వైరస్ తగ్గుతూ వచ్చింది. మీకు ఫస్ట్ ఫేజ్లో అఫెక్ట్ చేసినంతమంది సెకండ్ ఫేజ్లో అఫెక్ట్ చేసినా బట్ డెత్స్ ఎక్కువైనాయి కానీ నెంబర్ ఆఫ్ డేస్ ఇట్ వాస్ లెస్ అనమాట. థర్డ్ ఫేజ్కి వచ్చేటప్పుడు అది ఇంకా తగ్గింది మనకి. సో ఈ కోవిడ్ వైరస్ ఏమవుతుందంటే మోస్ట్లీ ఇట్ మే బి అ రొటీన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ప్రతి ఇయర్ మనకి చలికాలం వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా పెరుగుతాయి. ఈ కోవిడ్ అనేది మన ప్రపంచంలోకి ఎంటర్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా మార్పు చెందుతూనే ఉంటుందన్నమాట. కాకుంటే మనము ఆల్రెడీ ఇంతకుముందు COVID-19లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, లాక్డౌన్ చూసాము, డెత్స్ వచ్చాయి, ఇవన్నిటి వల్ల భయం ఇప్పటికి కూడా క్యారీ అవుతుంది. బట్ ఈ JN1 వేరియంట్ ఇప్పటి వరకు మనకి డిటెక్ట్ అయిన కేసెస్ ఇండియాలో కూడా రీసెంట్ ఇప్పుడు అప్డేటెడ్ స్టాటిస్టిక్స్ కూడా ఆల్మోస్ట్ 157 పాజిటివ్ కేసెస్ అని చెప్తున్నారు వేరే స్టేట్స్లో. మోర్ ఇన్ కేరళ. మనం ప్రతిసారి కేరళలో స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్. ఎక్కువ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మహారాష్ట్ర బికాస్ ట్రావెల్ ఎక్కువ ఉండే ఛాన్స్ అక్కడి నుంచే ఉంటుంది కాబట్టి. బట్ ఈ JN1 వేరియంట్కి ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసెస్లో డెత్స్ చాలా తక్కువగా చూసాం. సో ఇట్ ఈస్ వైరస్ ఇన్ఫెక్షన్ డెఫినెట్గా ఉంది, ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఇప్పటివరకు చూసిన వాటిలో తక్కువగా ఉంది. సో మనము మోస్ట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజెంట్ డేటా పరంగా అంత భయపడాల్సిన అవసరం లేదు, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, మీరు చెప్పారు JN1 వేరియంట్ అనేది ఇది మోస్ట్లీ కేరళ నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అసలు JN1 అబ్రివేషన్ ఏంటి, అలాగే ఇది ఎందుకు కేరళ నుంచే ప్రారంభమవుతుంది ప్రతిసారి? అంటే మనం 2019లో గమనించిన తర్వాత వచ్చినా కూడా అక్కడి నుంచే ఎందుకు ప్రారంభమవుతుంది? అంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటే అట్మాస్ఫియర్ డిఫరెన్స్ ఏదైనా ఐడెంటిఫై చేశారా ఏంటి? లేదండి, అంటే కేరళ నుంచి వచ్చిందని అనడానికి ఉండదు కానీ బట్ ఏంటంటే వేర్ బిజినెస్ ఇస్ మోర్ యాక్టివ్, ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. కేరళ కానీ మహారాష్ట్ర కానీ వీళ్ళు ఏంటంటే దే ట్రావెల్ లాట్. సో వేరే కంట్రీస్ నుంచి మనకు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అందుకని మనకి అక్కడ కేసెస్ ఎక్కువగా కనబడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అక్కడ వేరియంట్స్ బికాస్ ఆఫ్ మేబీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ వీటి వల్ల కూడా మేబీ ఆ ఏరియాస్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే. నాట్ దట్ అక్కడే స్టార్ట్ అయింది అనడానికి లేదు కానీ బట్ ట్రావెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ కూడా అక్కడే చూస్తుంటాము. అక్కడ నుంచి ఏంటంటే మోస్ట్లీ ట్రావెల్ వల్లనే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా అయితే. అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ కంపారిటివ్లీ దేర్ ఎన్విరాన్మెంట్ ఇస్ మోర్ ప్రొయాక్టివ్ టు ద వైరస్ యాక్చువల్లీ. సో అందువల్ల అక్కడ ఎక్కువ కేసులు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నౌ డేటా కూడా కేరళలోనే ఎక్కువ కేసులను చూపిస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత మిగతా ఏరియాస్ అంటే మెట్రో సిటీస్కి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ JN1 అనేది కూడా ఏంటంటే మళ్ళీ B లీనేజ్ అనే వైరస్ అనమాట. COVID-19లో B లీనేజ్ వైరస్ అంటాము. ఆ వైరస్లో ఉన్న ఎంటిటీ అనేది లాస్ట్ టైం మనం చూసిన డెల్టా వైరస్, బట్ ఇప్పుడు చూస్తున్న JN అనేది దీని వేరియంట్ అంతే. సో ఆ ముటేషన్ బేస్ పైన ఆ నేమ్స్ పెడతాం అనమాట వాళ్ళకి. JN1 కానీ ఇవన్నీ కూడా B
A286 అనే ఒక లీనేజ్ నుంచి వస్తూ ఉందన్నమాట ఇది యాక్చువల్ అయితే. సో ఈ వైరస్ కూడా సేమ్ రొటీన్ COVID-19లో వచ్చే చాలా మటుకు లక్షణాలే వీటిలో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కాకుంటే సిమ్టమ్స్ మేబీ ప్రొలాంగ్డ్గా ఉండే ఛాన్స్ ఉంది ఈసారి. సో యాజ్ ఆఫ్ నౌ మనం చూసేదాన్ని బట్టి ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కాలం మనల్ని సతాయిస్తున్నాయి. సో సేమ్ విత్ ద COVID-19 ఇప్పుడున్న కొత్త వేరియంట్లో కూడా. సో మనం ఏ లక్షణాలు ఆల్మోస్ట్ ఆల్ చూస్తున్నాము అంటే సేమ్ అలానే చాలామందికి విపరీతమైన జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, దగ్గు, ఎక్కువగా పొడి దగ్గు, అది కూడా చాలా కాలం ప్రొలాంగ్డ్ కాఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీటితో పాటు నీరసము ప్లస్ యూజువల్గా ఎక్కువ మటుకు పెయిన్స్తో కూడా సఫర్ అవుతున్నారు. కొంతమందికి డయేరియా అంటే మోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా అనమాట. సో ఇలా మనకి రొటీన్గా కోవిడ్లో ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్లో లక్షణాలు చూస్తున్నామో ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటారనమాట, ఇవే ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట. సో ఈ JN1లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అఫెక్టెడ్ విత్ కాఫ్, ఎక్కువ ప్రొలాంగ్డ్ కాఫ్ ప్లస్ పెయిన్. దగ్గు అంటున్నారు, అది డ్రై కాఫా లేదా గల్లతో కూడిన కాఫా, ఎలా ఉంటుంది? మోస్ట్లీ డ్రై కాఫ్ విత్ సివియర్ పెయిన్ ఆఫ్ ద థ్రోట్. సో సోర్ థ్రోట్ పెయిన్ వచ్చి దాంతోపాటు డ్రై కాఫ్ ఎక్కువగా చూస్తున్నాం. నాట్ ప్రొడక్టివ్ ఎక్కువ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వైరల్ ఇన్ఫెక్షన్ అంతా కూడా మనం డ్రై కాఫ్ ఎక్కువ చూస్తాం అనమాట. ఓకే, సో ఈ లక్షణాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ COVID-19లో ఎలా చూస్తారో ఆల్మోస్ట్ ఆల్ అలాంటి లక్షణాలే ఇప్పుడు మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఇప్పుడున్న దాంట్లో ప్రతి జలుబు దగ్గుని COVID-19 అనాలా అంటే ఇప్పుడు కర్నూలులో మాత్రం ప్రస్తుతానికి మనకి ఇంకా పాజిటివ్స్ ఏం రాలేదు అస్ ఆఫ్ నో. బట్ కానీ ఏపీలో కేసెస్ పాజిటివ్ కేసు నోట్ అయినాయి. మనం టోటల్ ఇండియా చూస్తే కూడా అవును స్టార్ట్ అవుతున్నాయి. సో వీ మే గెట్ ఇట్. డెత్స్ కూడా జరిగాయి అంటారు, ఇది వాస్తవమే అంటారా? డెత్స్ అనేది ఇంకా కన్ఫర్మ్గా ఈ వేరియంట్ వల్లే ఖచ్చితంగా అయినాయి అనేది కన్ఫర్మ్గా లేదండి యాక్చువల్గా అయితే. బట్ ఏంటంటే ఈ సీజన్లోనే నార్మల్గానే మనము ఫ్లూ ఇన్ఫెక్షన్స్ చూస్తాం, స్వైన్ ఫ్లూ లాంటివి యూజువల్గా చూస్తాం. బట్ కోవిడ్ తర్వాత డెత్స్ అన్ని ఎక్కువ కోవిడ్లో వస్తున్నాయి కాబట్టి అందరికీ కూడా ఏదైనా డెత్ అయిందంటే కోవిడ్ వల్లే అని అనుకుంటాం. బట్ అంతగా JN1 వల్ల ధృవీకరించి డెత్ అయిన కేసెస్ ఇంకా మనకి ప్రస్తుతానికి రిపోర్ట్ కాలేదు ఇంకా. బట్ ఏంటంటే వీ షుడ్ బి వెరీ మచ్ యాక్టివ్, ఓకే, అండ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. అన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం చేయగలిగేది ఏంటంటే దీన్ని స్ప్రెడ్ కాకుండా ప్రివెంట్ చేయగలిగితే ట్రై చేయాలి, ఇది ఒక ఆప్షన్ మనం. బట్ వచ్చిన ప్రతి జలుబు దగ్గుకి భయపడాల్సిన అవసరం లేదు. COVID-19లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటిస్తేనే మనకి మంచిది. సార్ మీరు అన్నారు ప్రొలాంగ్గా దగ్గు రావడం, కాఫ్ రావడం, డ్రై కాఫ్ రావడము, అలాగే ఫీవర్ రావడము, ఇవన్నీ కూడా ఇప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా దగ్గు జలుబు అనేది కామన్గా వస్తుంటుంది. మరి ఈ కోవిడ్ టెస్ట్ ప్రతి ఒక్కరికి చేస్తున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమన్నా దీనికి కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి రూల్స్ అనేది ఫాలోఅప్ చేస్తుందా? సో ఇప్పుడు అయితే మాత్రం మన సీజన్ మీరు అన్నట్లు డెఫినెట్గా చలికాలం కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఎన్విరాన్మెంట్కి వైరస్ ఎక్కువగా గ్రో అవుతాయి, ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ జలుబు దగ్గు చాలా ఎక్కువగా ఈ దీంట్లో చూస్తాం అనమాట. బట్ నౌ as WHO has declared one special type of variant called as JN1. ఒకవేళ మనకి ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఉంటే ఖచ్చితంగా అందరికీ కంపల్సరీ మళ్ళీ ఇంకా సేమ్ పాత మాదిరిగా కోవిడ్ టెస్టింగ్ అనే కాన్సెప్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు గవర్నమెంట్స్ కానీ. బట్ దే ఆర్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ, సో దట్ ఇఫ్ నీడెడ్ వీ మే నీడ్ టు డూ టెస్ట్ అండ్ ఆల్. ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళకి అప్పుడు మనము వీ షుడ్ బీ రెడీ టు డూ ఆల్ ద టెస్ట్. సో అండ్ దీన్ని మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలనేది ఇప్పుడు ఏదన్నా కూడా మనం చేసేది అనమాట. ఈ JN1 లాంటివి ఐడెంటిఫై చేయాలంటే యూజువల్గా మనకి విల్ సెండ్ టు గవర్నమెంట్ సెంటర్స్. ఓకే, యూజువల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇక్కడికి పంపించిన తర్వాతే అక్కడ మనం ఈ సీక్వెన్సింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు మనం చేస్తున్న రొటీన్ COVID-19 అంతా కూడా RT-PCR బేస్ పని చేసేది. ఎక్కువ మటుకు మనం ఉన్న వేరియంట్ డెల్టా వేరియంట్ గుర్తించగలం మెయిన్గా. దీనిపైన ఆ JN1 అనేది డయాగ్నోస్ చేసి కన్ఫర్మ్ చేయాలి అంటే RT-PCRతో పాటు మనం జీనోమ్ అనాలిసిస్ అంటాం అనమాట. సో అది మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపించి అక్కడ కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే మరీ సస్పీషియస్గా ఉంటుందో ఆ కేసెస్ని మోస్ట్లీ విల్ బీ ట్రయింగ్ టు సెండ్ టు హైయర్ సెంటర్స్ టు కన్ఫర్మ్ దట్ లీనియేజ్, సో దట్ ఈ వేరియంట్ ఎక్కువగా ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు తెలుస్తుంది అనమాట. సో అలా యూజువల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాటన్నిటికీ కోవిడ్ టెస్ట్ చేయాలా అనేది ఇంకా అంత స్ట్రాంగ్గా మనము స్టార్ట్ చేయలేదండి యాక్చువల్గా. బట్ ఏంటంటే యాజ్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్, పెరిగే కొద్దీ డెఫినెట్గా వీ షుడ్ బి రెడీ టు డూ టెస్ట్ ఫర్ ఇండివిజువల్స్ ఇఫ్ నీడెడ్ మనందరూ కూడా. సార్ ముఖ్యంగా మనం గతంలో చూసుకుంటే 2019 కోవిడ్ అనేది దాని ప్రభావము అబోవ్ 60 పీపుల్కి చాలా ఎక్కువగా చూపించింది. ఆ తర్వాత మిడ్ ఏజ్ ఆఫ్ పీపుల్కి. మరి ఇప్పుడు JN1 వేరియంట్ యొక్క ఎఫెక్ట్ వస్తే ఎలా ఉండబోతుంది? ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఏమన్నా ఉందా దాని గురించి? ఇప్పటి వరకు అయితే JN1 గురించి WHO కూడా చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లుకింగ్ అగ్రెసివ్.
అంటే ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది కానీ డెత్ కాజ్ చేసేంత సివియర్గా లేదు అనేది WHO ఇప్పటివరకు మనకు చెప్తున్నది కూడా, బికాస్ ఇప్పటివరకు ఉన్న కేసెస్ బేస్ పైన. బట్ ఎనీవే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా మనము జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట, కొన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ చిన్నపిల్లవాళ్ళు, ఓల్డ్ ఏజ్. సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ ఒకటి, 2 మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళలో ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు, మెయిన్గా షుగర్ ఉన్న పేషెంట్స్, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్, లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ కండిషన్స్ కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ లివర్ ప్రాబ్లమ్స్ ఏదైనా అంటే ఆల్రెడీ బాడీలో ఏదైనా పార్ట్లో ప్రాబ్లం ఉండి అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ఇమ్యూన్ స్టేటస్ కంపేటివ్లీ వీక్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకని వీళ్ళని మనము ఫస్ట్ దీని నుంచి కూడా ఫస్ట్ ఫేస్ నుంచి కూడా వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ దెమ్. సో వీళ్ళని ఎక్కువ మటుకు బయట తిరగద్దని చెప్తున్నాము, వెళ్తే మాస్క్ వేసుకోమని వెళ్ళమని చెప్తున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్కి రిస్క్ ఎక్కువ. సో వీ కేటగిరీ దెమ్ యాస్ రిస్క్ కేటగిరీ. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ ఈ కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సింది. నాట్ ఓన్లీ ఫర్ కోవిడ్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అనమాట. సో ఇప్పుడు ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ సో దట్ దే డోంట్ గెట్ ఇన్ఫెక్షన్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ప్రికాషన్స్ పెద్దవాళ్ళకే కాదు, మిడ్ ఏజ్ ఆఫ్ పీపుల్ కూడా కాకుండా మరి ముఖ్యంగా ప్రివెంటివ్గా తీసుకోవాలంటే ఇవే మీరు చెప్పిన ఈ సిమ్టమ్సే ఫాలో కావాలన్నా, అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఫాలో అవ్వాలన్నా, లేకపోతే ఇంకా మరింత జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమన్నా? సో ఇప్పుడున్న సినారియోలో మనం లాస్ట్ 3 ఎక్స్పీరియన్సెస్ బట్టి ఒకటి ఖచ్చితంగా మనల్ని కాపాడుకోవడం ఫస్ట్ పాయింట్. సో వీలైనంత వరకు బయట తిరుగుతున్నప్పుడు మాస్క్ వేసుకోవడం ఫస్ట్ పాయింట్. 2 డెఫినెట్గా శానిటైజర్స్ వాడడం అనేది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే సో దట్ మనం ఏం ముట్టినా కూడా వాటిపై నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చేతులు శుభ్రంగా ఉంచడం ఇంపార్టెంట్. 3 వీలైతే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఈ 3 ఏవైతే బేసిక్ థింగ్స్ ఉన్నాయో ఇవి మనం పాటించగలిగితే యూజువల్గా స్ప్రెడ్ అయ్యేది తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాని ఇంటెన్సిటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది, దాని స్ప్రెడ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనం ఓవర్ క్రౌడ్ అయ్యే కొద్దీ మనం ఇష్టం వచ్చినట్టు తిరిగే కొద్దీ ఇవి పెరిగే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది అనమాట. బట్ నౌ దట్ వీఆర్ సీయింగ్ ఇప్పటికైతే మనకి మన ఏరియాలో లేవు కానీ బట్ ఇఫ్ వీఆర్ గెటింగ్ పాజిటివ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ట్రై టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ బై డూయింగ్ ఆల్ దిస్ సింపుల్ థింగ్స్. మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ వాడడం అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కొంచెం మెయింటైన్ చేయడం. ఓకే, రాను ఇట్ మే బీ బికమింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఎప్పుడైతే ఇలాంటి అవుట్ బ్రేక్స్ మారి వస్తున్నాయో, ఎప్పుడైతే ఇలాంటి ర్యాపిడిటీ ఆఫ్ స్ప్రెడ్ ఉందో అప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు రొటీన్గానే మన బాడీ ఇమ్యూన్గా ఉండడానికి ట్రై చేయడం అనమాట. అంటే సింపుల్లీ స్పీకింగ్ మంచి డైట్ తీసుకోవడం, ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం, వాటర్ బాగా తీసుకోవడం. సీ దట్ యు ఆర్ నాట్ డ్రై అండ్ డిహైడ్రేటెడ్. ఓకే, సో వెరీ గుడ్ డైట్. సో డైట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ విల్ మెయింటైన్ యువర్ ఇమ్యూనిటీ. సో ఇది ఎంత బాగా మనం మెయింటైన్ చేయగలిగితే, హైజీన్ యాజ్ వెల్ యాజ్ డైట్, ఈ 2 ఎంత నీట్గా మెయింటైన్ చేయగలిగితే అంత బాగా మనకి బాడీ ఇమ్యూన్ స్టేటస్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ కోవిడ్, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ పాసిబుల్ ఇన్ఫెక్షన్ ఇన్ యువర్ ఇది. సో యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బి వెరీ గుడ్, యూ షుడ్ బి ఫిజికల్లీ వెరీ యాక్టివ్, యూ షుడ్ టేక్ ప్రాపర్ డైట్, మంచి వాటర్ తీసుకోవడం, మంచి వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్స్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎస్పెషలీ, ఇవన్నీ బాగా తీసుకుంటే ఆటోమేటిక్గా బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్. ఒక్కసారి మీ బాడీ స్ట్రాంగ్ ఉందంటే నో వైరస్ కెన్ ఎఫెక్టివ్ యాక్చువల్లీ. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. సో కాబట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలా, మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. అట్ ద సేమ్ టైం వీ షుడ్ కీప్ అవర్ బాడీ హెల్దీ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. సో అందుకని యూజువల్గా అండ్ ఇంకొకటి ఏంటంటే వీ ఆల్వేస్ అడ్వైస్ యూ టు క్విట్ స్మోకింగ్, క్విట్ ఆల్కహాల్. ఎందుకంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ స్టేటస్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది, దానివల్ల మీకు తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రిస్క్ కేటగిరీలో అడిక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ రిస్క్ కేటగిరీస్ పేషెంట్స్ మళ్ళీ. సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కానీ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు కానీ వీళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఈ రిస్క్ కేటగిరీ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. దే షుడ్ అవాయిడ్ దర్ హ్యాబిట్స్, ఓకే, అండ్ దే షుడ్ మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్. ఇవి నీట్గా చేస్తే ఆటోమేటిక్గా మనము వీ కెన్ బీ హెల్దీ ఇనఫ్. మనం ఎంత హెల్దీగా ఉంటే మనం ఇంకొకటి స్ప్రెడ్ కాకుండా మన బాడీ దాని ఇమ్యూన్ స్టేటస్తో కంట్రోల్ చేసి ఇట్ మే నాట్ ప్రొలాంగ్ ఫర్ ఎ వైల్. ఎందుకంటే మీలో ఇన్ఫెక్షన్ వచ్చి అది ఎక్కువ కాలం ఉందంటే మీరు ఎక్కువ మందికి స్ప్రెడ్ చేస్తారు. అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ ఇమ్యూన్, అది తొందరగా బాడీ సబ్సైడ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీరు స్ప్రెడ్ చేసే ఛాన్స్ కూడా తక్కువ. సో అలా మనల్ని మనం కాపాడుకున్నట్లు ఉంటుంది, యూ ఆర్ ఈవెన్ సేవింగ్ ద సొసైటీ. సో దిస్ హ్యాస్ టు బి టేకింగ్ కేర్ ఆఫ్. అంటే పేషెంట్లు ఎప్పుడు భయపడాలా అని అడుగుతున్నారు కదా లాస్ట్లో. సో అంటే వెన్ షుడ్ బి దే కేర్ఫుల్ అనేది ఒకటి అడగండి, దాని గురించి చోటు చెప్తాను. అంటే ఇప్పుడు దాంట్లో ప్రతి దానికి భయపడాలా, ప్రాబ్లం ఉందంటే ప్యానిక్, ఆ ప్యానిక్ లేకుండా చేయాలి మన పేషెంట్స్.
సో ముఖ్యంగా డాక్టర్ గారు ఇప్పుడు దగ్గు జలుబు వస్తే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు, ఒక 2 డేస్లో మామూలుగా అయితే క్లైమేట్కి ఇలా వస్తుంది అనేసి వదిలేస్తారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా వెయిట్ చేయడం ఓకేనా, లేదంటే దగ్గు జలుబు స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి రావడం సబబా? ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఏమాత్రం చిన్న ఇబ్బంది అయినా బాడీలో భయపడిపోతున్నారు. ఇప్పుడు ప్యానిక్ అయిపోయిందనమాట, కోవిడ్ ప్యానిక్ అంటారు కదా, గతంలో మనం చూసాము. ఆ ప్యానిక్తోనే సగం వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి హెల్త్ కూడా బాగా డిస్టర్బ్ అయిన పరిస్థితులు మనం గమనించాం. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతిదానికి భయపడడం చేయకూడదు. ఫస్ట్ పాయింట్, వ్యాధి లక్షణాలు గుర్తుపెట్టుకోవాలా. మోస్ట్లీ కోవిడ్-19లో చాలా మటుకు విపరీతమైన జ్వరము, విపరీతమైన నొప్పులు, దాంతోపాటు జలుబు దగ్గు స్టార్ట్ కావడం. సో యూజువల్గా ఏదన్నా జలుబు దగ్గు కూడా మీరు అడిగినట్లు వీ కెన్ వెయిట్ ఫర్ 1 to 2 days యాక్చువల్లీ. కాకుండా ఏంటంటే సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే అదంతా కదా సబ్సైడ్ అయిపోతుంది. బట్ ఇది ప్రొలాంగ్ అవుతుంది, ఈవెన్ బియాండ్ 3 days ప్రొలాంగ్ అవుతుంది అంటే డెఫినెట్గా ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే మీ సిమ్టమ్స్ బేస్ చేసి మీకు టెస్ట్ అవసరమా లేదా అని డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు. ఇన్ కేస్ మీ సిమ్టమ్స్ అన్నీ కూడా టెస్ట్కి అవసరమా అంటే వీ కెన్ గో విత్ టెస్టింగ్ ఆఫ్ కోవిడ్-19. లాస్ట్ టైం మరిగా కోవిడ్-19 పొరపాటున పాజిటివ్ వచ్చినా నథింగ్ టు వరీ, జస్ట్ యూ వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హోమ్. లాస్ట్ టైం అంతా కూడా మనము మెజారిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వాజ్ గివెన్ అస్ హోమ్ ఐసోలేషన్. సో ఇంట్లోనే ఉండి మందులు వాడుకొని ప్రాపర్ డైట్ అండ్ ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే చాలామంది రికవర్ అయిపోయారు. ఆల్మోస్ట్ చాలా తక్కువ మంది హాస్పిటల్ అడ్మిషన్ వరకు వచ్చారన్నమాట. మనం సేమ్ ప్రతి దాంట్లో కూడా ఏంటంటే కోవిడ్ ఏ వేరియంట్ వచ్చినా మనం భయపడేది లంగ్ ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడే. సో అంటే దాని లక్షణం ముఖ్యంగా ఆయాసం. సో లాస్ట్ టైం ఏమైంది అంటే మనకి ఫస్ట్ వేవ్లో ఎక్కువగా ఉంది, కానీ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్కి వచ్చే లోపల పేషెంట్కి 5-6 రోజులు గడిచిన తర్వాత సడన్గా ఆయాసం పెరిగేది అనమాట. సో ఏదేమైనా సరే మీకు జలుబు దగ్గు జ్వరంతో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ఉండండి. 2-3 days అయినా తగ్గట్లేదంటే డాక్టర్ని కలవండి. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన సిమ్టమ్స్ డాక్టర్ చెప్తారు, అది పాటించండి. లేదు అన్నా కూడా మీరు ఏ రకంగా మీకు ఆయాసం మారి అనిపిస్తుందని చూసుకోండి. సో ఆయాసం అనిపించింది కొంచెమన్నా అంటే వెంటనే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. సో దాని బేస్ పైన మనం అవైలబుల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్తో వీ కెన్ ట్రీట్ ద పేషెంట్ అండ్ గెట్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఎక్కువ రోజులు వెయిట్ చేయడం అనేది కూడా మంచిది కాదు. సో 2-3 days వరకు ఓకే, బట్ బియాండ్ 2 or 3 days ఎక్కువ అవుతుందంటే డెఫినెట్గా వెళ్ళి కలవండి. అండ్ మందులు కూడా ఏంటంటే అవసరమైనంత వరకే తీసుకోవాలా. ఎందుకంటే మనకి ఏంటంటే అన్నీ దొరుకుతాయి కాబట్టి ఏది పడితే అది వాడే అలవాటు ఉంటుంది. బట్ బెటర్ యూ టేక్ ఏ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ అండ్ యూస్ డ్రగ్స్ యాజ్ రిక్వైర్డ్. అంటే మీకు ఎలా అవసరమో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాతే వాడడం మంచిది అనమాట, డ్రగ్స్ వరకు అయితే మాత్రం. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే కోవిడ్-19 న్యూస్ వస్తూ ఉంది, ఖచ్చితంగా పరిగెత్తాలా భయపడాలి లేదు. మనం 3 waves చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాము. ఇట్ మే బి 4th wave, బట్ స్టిల్ మనం అది ఎంతకన్నా ధైర్యంగా ఎదుర్కోగలము అండ్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ ఏంటి అంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే. ఓకే, సో మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాపర్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా ఈ వేవ్ కూడా సింపుల్గానే వెళ్ళిపోతుంది. సో ఐ అడ్వైస్ ఎవ్రీబడి నాట్ టు ప్యానిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో భయం మానేసేయండి. జబ్బు ఏదైనా సరే రావచ్చు, వచ్చిన తర్వాత లక్షణాలను బట్టి డాక్టర్ని కలవండి, ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రకారంగా తీసుకోండి. మీ నుంచి వేరే వాళ్ళు రాకుండా ఆ టైంలో చూసుకోండి చాలు. అండ్ మీరు చేయాల్సిన పద్ధతి పాటించండి. ఇవి చేస్తే ఆటోమేటిక్గా ఈ వేవ్ కూడా రొటీన్గా 3rd wave ఎలా అయితే మనం చాలా సింపుల్గా పాస్ అని అయిపోయాం, ఈ 4th wave కూడా అలానే పాస్ అని అయిపోయే ఛాన్స్ ఉంది. సో నో నీడ్ టు వరీ. ఓకే, సో బీ స్ట్రాంగ్ అండ్ బీ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ. సో చూశారు కదా, జెమ్కేర్ కామినేని హాస్పిటల్ జనరల్ మేనేజర్ మరియు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు తెలియజేసినటువంటి విషయాలు. JN1 వేరియంట్ ప్రాబ్లమాటిక్ కాదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెయిట్ చేసి ఒక 2 days వెయిట్ చేసి తర్వాత డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స పొంది ఈ వేరియంట్ నుంచి కూడా మనం ఈజీగా బయటపడొచ్చని డాక్టర్ గారు తెలియజేశారు. డాక్టర్ గారు చాలా మంచి సమాచారం అందజేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.